ఏ థీమ్ ఇచ్చిందో తెలుసా మీ అందరికీ? తెలుసా అండి? గివ్ అండ్ గెయిన్. ఈ 2026 సంవత్సరంలో అంతర్జాతీయంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఐక్యరాజ్య సమితి స్త్రీలకు పురుషులకి ఇచ్చినటువంటి థీమ్ ఏంటయ్యా అంటే గివ్ అండ్ గెయిన్. ఇవ్వండి, లాభం పొందండి. ఇవ్వండి, లాభం పొందండి. ఏమివ్వాలి, ఏ లాభం పొందాలి అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఎవరికి ఇవ్వాలి? మీకే ఇవ్వాలి, స్త్రీలకు ఇవ్వాలి. ఏం కావాలమ్మా మీకు? ఏం కావాలండి మీకు? కాబట్టి ఈరోజు ప్రతి పురుషుడికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఐక్యరాజ్య సమితి చెప్పేది ఏంటంటే స్త్రీలకు ఇవ్వండి, లాభం పొందుకోండి అంటూ ఉన్నాడు. ఏమి ఇవ్వాలి అనేటువంటిది నేను ఒక 10 టకటకా చెప్పేస్తాను. చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం మీకు తెలియజేయడానికి త్వరగా ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మనం ఇవ్వాల్సింది స్త్రీలకు గివ్ రెస్పెక్ట్. ఏమివ్వాలండి? గివ్ రెస్పెక్ట్ అంటే గౌరవాన్ని ఇవ్వాలి స్త్రీలకు. ఫస్ట్ వాళ్ళ మాటలకు గౌరవం ఇవ్వాలి, వారి ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి. ఈ రోజుల్లో లేనటువంటిది అదే. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏమంటారు మగవాళ్ళు? అన్నే నీకేం తెలియదు కానీ నువ్వు ఆగవే అంటారు. అంతేనండి. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం పురుషులందరికీ చెప్పేది ఏంటంటే గివ్ రెస్పెక్ట్. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను గౌరవించుకోవడం మీరు నేర్చుకోండి. ఒక గురువుగా, మత గురువుగా నాకు చెప్పేది కూడా అదే. ఒక గురువుగా నీవు నీ సంఘానికి వచ్చేటువంటి స్త్రీలను, మహిళలను గౌరవించడం నేర్చుకో. ఇది ఐక్యరాజ్య సమితి మనందరికీ, ముఖ్యంగా పురుషులకి ఇస్తున్నటువంటి మొట్టమొదటి గివ్ రెస్పెక్ట్. రెండోది గివ్ ఫైనాన్షియల్ సపోర్ట్. మహిళలకి చాలా ఆలోచనలు ఉంటాయండి. ఇందాక చక్కగా మన అక్కగారు చెప్పారు. అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. దేవుడు ఆదాము మట్టితో చేస్తాడంట, అవ్వమ్మను మాత్రం ఎముకతో చేశాడంట. కాబట్టి విమెన్ ఆర్ మోర్ కరేజియస్ దాన్ మెన్ అని చెప్పారు. వెరీ గుడ్, నేను ఐ గో విత్ దట్. కాబట్టి పురుషులతో పోల్చుకుంటే ఆలోచన రీతి స్త్రీలకి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఐ గో విత్ దట్, ఐ అగ్రీ, వెరీ గుడ్. కాబట్టి ఫినాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది మీకున్నటువంటి ఆలోచనలకు మీకు కనుక కొద్దిగా ఆదాయం, పొదుపు అనేటువంటిది పెడితే మీరు ఇంకా బ్రహ్మాండంగా దేశాన్ని, మీ కుటుంబాన్ని ముందుకు నడిపించుకోగలరు. కాబట్టి ఐక్యరాజ్య సమితి మనకు చెప్పేది ఏంటంటే పురుషులకి, కుటుంబం ఉన్నటువంటి అందరికీ ఆడవారికి ఉన్నటువంటి ఆలోచనలకు మీరు కొద్దిగా ఏమంటారు ఆర్థిక సహాయాన్ని, ఫైనాన్షియల్ సపోర్ట్ని అందించండి అంటూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు చిన్న చిన్న బిజినెస్లు ఎలా చేయాలి. మీరు దేన్ని పోనేవారు, ఊరికినే ఏది పోనేవారు కదా. అన్నీ కూడా పాడైపోయిన దాన్ని కూడా ఏదో ఒక విధంగా క్రియేటివ్గా చేయడానికి చూస్తూ ఉంటారు. మాకు ప్రతి సంవత్సరం ఒక డైరీ వస్తుంది, ఏ రోజు బైబిల్ పాఠాలు చదువుకోవాలి ఏంటంటే. ఈ సంవత్సరం చదవడం అయిపోయిన తర్వాత దాంతో పని ఉంది. యాక్చువల్గా దాన్ని చెత్తగొప్పలు పడేయచ్చు, ఉపయోగం ఉండదు దాంతో, అంటే ఆ డైరీ. కానీ మన సిస్టర్లు వాటిని కూడా చాలా క్రియేటివ్గా తయారు చేసి నాకు పంపించారు. ఇది వేస్ట్గా పడిపోద్ది, ఇది కాల్చే, అన్నీ కూడా ఉపయోగం లేనటువంటి పేపర్లు అనమాట, చిత్తి పేపర్లు సమానం. దాన్ని కూడా చాలా ఒక ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేసి నాకు పంపించారు. 2 పంపించారు, నా టేబుల్ మీద పెట్టుకున్నాను. విమెన్ ఆర్ వెరీ క్రియేటివ్. ఆ ఓపిక, ఆ క్రియేటివిటీ పురుషులుగా మాకు కొద్దిగా తక్కువే అని చెప్పడంలో, మేము ఒప్పుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి గివ్ ఫైనాన్షియల్ సపోర్ట్ రెండోదండి. మూడోది గివ్ విజిబిలిటీ. గివ్ విజిబిలిటీ అంటే స్త్రీలు, మహిళలు చేసేటువంటి మంచి పనులు బయటకు రానివ్వరండి. మీరు కుటుంబంలో ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తారు, ఎప్పటికీ కూడా పురుషులు మిమ్మల్ని ఏదో ఒక రకంగా కొద్దిగా తక్కువగానే చూడాలని చూస్తూ ఉంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే ఎంతకంతకి ఆడవాళ్ళని తొక్కేస్తూనే ఉంటారు. చేసేటువంటి మంచి పనులు, స్త్రీలు చేసేటువంటి మంచి పనుల్ని బయటికి రానివ్వరు, అసలు సమాజంలోనికి రానివ్వరు. ఎక్కువ శాతం, ఎక్కువ మంది పురుషులు. కాబట్టి ఈరోజు ఐక్యరాజ్య సమితి మనకు చెప్పేది గివ్ విజిబిలిటీ టు ఉమెన్. వారు చేసేటువంటి మంచి కార్యాలు, మంచి పనులని వెలుగులోనికి తీసుకురానివ్వండి, 10 మందికి చెప్పండి అని 3వ పాయింట్గా చెప్తుంది. 4వది గివ్ నాలెడ్జ్. గివ్ నాలెడ్జ్. వాళ్ళకు కూడా చదువు అనేటువంటిది ఇవ్వాలి.
వారికి కొత్త కొత్త స్కిల్స్ అనేటువంటి వాళ్ళు ఈరోజు మనం సిటీలో చూసుకుంటే స్త్రీలే కార్లు నడుపుతూ ఉన్నారు, ర్యాపిడోలో అనేక విధంగా అనేకమైనటువంటి స్కిల్స్తో వాళ్ళు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి గివ్ నాలెడ్జ్ టు ది విమెన్, స్త్రీలకు నాలెడ్జ్ అనేటువంటిది ఇవ్వాలి. ఐదోదిగా గివ్ జస్టిస్, స్త్రీలకు న్యాయాన్ని ఇవ్వాలి. ఈరోజు అనేక మంది స్త్రీలు అన్యాయంగా వెనకబడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐక్యరాజ్య సమితి కోరుకుంటూ ఉన్నది గివ్ జస్టిస్ టు ఉమెన్. ఆరోది గివ్ రిసోర్సెస్. ఇప్పుడు ఏదైనా ఒక క్రియేటివిటీ ఉందంటే దాన్ని నెరవేర్చడానికి పురుషులందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. స్త్రీలకు ఉన్నటువంటి ఆలోచన ధోరణిని ముందుకు నడిపించడానికి కృషి చేయాలి. ఏడోది గివ్ వాయిస్, మాట్లాడడానికి. ఈరోజు అక్కగారు చక్కగా మంచి స్పీచ్ ఇచ్చారు, సూపర్ స్పీచ్. కానీ ఆడవాళ్లకు వాయిస్ లేకుండా, ఆడవాళ్ళను మాట్లాడేటువంటి అవకాశం లేకుండా తొక్కేస్తున్నటువంటి ప్రదేశాలు, ప్రాంతాలు చాలా చాలా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. కాబట్టి స్త్రీలకు మాట్లాడేటువంటి స్వేచ్ఛను ఇవ్వాలి. వాళ్ళకి కనుక మైకులు ఇస్తే మగవారి కన్నా, పురుషుల కన్నా, మేధావుల కన్నా చాలా గొప్పగా మాట్లాడగలరు. ఇప్పుడు మీరే ఉన్నారు తల్లిదండ్రులుగా, మీకు మైక్ ఇస్తే మాకన్నా మంచి మాటలు మీరు చెప్పగలరు మీ అనుభవంతో. ఇది గివ్ వాయిస్ టు ఉమెన్. ఐక్యరాజ్య సమితి మనందరికీ చెప్పేది గివ్ ప్రొటెక్షన్. గివ్ ప్రొటెక్షన్. వాళ్ళు పనిచేసేటువంటి స్థలాల్లో, ఇళ్లల్లో కొన్నిసార్లు సొంత ఇంట్లోనే భద్రత అనేటువంటిది లేకుండా పోయింది. ఈ రోజుల్లో పనిచేసేటువంటి చోట, నడిచేటువంటి చోట, రోడ్లు ఎక్కడ కూడా స్త్రీలకు ప్రొటెక్షన్ అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి గివ్ ప్రొటెక్షన్ అనే ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం మనకి తెలియజేస్తుంది. 9వది గివ్ ఈక్వల్ పే. ఆడవాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు, మగవాడు ఎంతైతే కష్టపడి పనిచేస్తూ ఉంటాడు, ఆడవాళ్ళు కూడా అంతే సమయాన్ని కేటాయిస్తారు. కానీ ఆయనకి మాత్రం కూలి 1000 రూపాయలు, ఏమకు మాత్రం 700 రూపాయలు, 600 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పురుషులు కష్టపడుతూ ఉన్నారు, స్త్రీలు కష్టపడుతున్నారు. అంతే ఎనర్జీ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు, వీళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి గివ్ దమ్ ఈక్వల్ పే. సమానంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇద్దరికీ పంచండి అని ఐక్యరాజ్య సమితి తెలియజేస్తామండి. ఇంకా ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే గివ్ సెలబ్రేషన్. గివ్ సెలబ్రేషన్. ఎవరైనా స్త్రీలు ఏదైనా అచీవ్ చేశారంటే, దేంట్లైనా విజయం పొందారంటే దాన్ని సెలబ్రేట్ చేయాలి. మగవాళ్ళు కనుక, అంటే పురుషులు 10th క్లాసులో 600కి ఇక ఫస్ట్ క్లాస్ వచ్చినారనుకో, కొడుకులకి చేసినంత సెలబ్రేషన్ కూతుర్లకి చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు, కొడుకులకు పెట్టేంత డబ్బు, లేకపోతే కొడుకుల పట్ల చూపించేటంత ప్రేమ కూతుర్లకు చూపించలేకపోతున్నారు. ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతారు, నా కొడుకు అయితే నా దగ్గర ఉంటాడు అని కొద్దిగా స్వార్థం అనేటువంటిది కుటుంబాల్లో కూడా వచ్చింది. కాబట్టి ఆ విధంగా లేకుండా ఈక్వాలిటీ అనేటువంటిది, సమానత్వం అనేటువంటిది ఉండి ఇద్దరు విజయాలను కూడా సమానంగా సెలబ్రేట్ చేయాలి. కొడుక్కి ఎంత పెట్టుబడి పెడుతున్నావో కూతురుకు కూడా అంతే పెట్టుబడి పెట్టాలి. అంతే నువ్వు వాళ్ళని ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. కాబట్టి సెలబ్రేట్ దేర్ విక్టరీస్ అని ఐక్యరాజ్య సమితి తెలియజేస్తూ ఉన్నది. గివ్ అండ్ గెయిన్. ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఇస్తారో ఖచ్చితంగా, ఎప్పుడైతే ఒక మహిళ అభివృద్ధి చెందుతుందో ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందినప్పుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచం అభివృద్ధి చెందాలంటే ఎవరు అభివృద్ధి చెందాలండి? స్త్రీ దగ్గరే ఉంది, ఉమెన్ దగ్గర ఉంది. కాబట్టి ప్రతి గృహంలో ఒక తల్లి గనక, ఒక స్త్రీ గనక, ఒక మహిళ గనక అభివృద్ధి చెందగలిగితే, ఆమె గనక మనం నిజమైనటువంటి స్వేచ్ఛను ఇవ్వగలిగితే ప్రపంచం మొత్తం కూడా చాలా శాంతి సమాధానాలతో ప్రశాంతంగా ఉంటూ ఉన్నది. కాబట్టి మరి ఈ 2020 సంవత్సరంలో దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి స్త్రీలు పోరాడుతూ ఉన్నా ఇప్పుడు కూడా ఆ సమానత్వం అనేటువంటిది ఇప్పటికీ కూడా, ఈనాటికి కూడా స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవం అనేటువంటిది, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి వాయిస్ అనేటువంటిది మనం ఈ రోజుకి ఇవ్వడం లేదు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనం
వీటిని ఇవ్వడానికి, స్త్రీలకు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి నా మతంలో, నా సంఘంలో స్త్రీలకు నేను వచ్చిన తర్వాత నేను ఇచ్చినటువంటి పాత్ర ఏంటయ్యా, వాట్ డిడ్ ఐ గివ్, నేనేమి ఇచ్చాను అని ఒకసారి నేను ఆలోచన చేసుకుంటే, నేను వచ్చిన తర్వాత నా సంఘంలో స్త్రీలను కూడా పెద్దలుగా నియమించాను. ఇప్పటి వరకు పురుషులు మాత్రమే సంఘ పెద్దలుగా ఉన్నారు. కానీ నేను వచ్చిన తర్వాత స్త్రీలకు కూడా అధికారాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘంలో ఇప్పుడు కేవలం పురుషులు చెప్పేటువంటి ఆలోచనలు మాత్రం వినటం కాదు, నేను స్త్రీలకు కూడా నేను అవకాశాన్ని ఇచ్చాను మా సంఘంలో. అదేవిధంగా ఇంకా నేను ఏం చేయగలను అంటే, ఈ తపస్సు దినాల్లో మేమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు, కాళ్ళు కడిగాడు. కాబట్టి ఈ సంవత్సరం నేను కూడా కొంతమంది స్త్రీల కాళ్ళు కూడా కడగాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ టు ద ఉమెన్ ఆల్సో. ఎందుకని స్త్రీలను తక్కువ చేయాలి? కాబట్టి పురుషులకు ఇచ్చినటువంటి గౌరవం స్త్రీలకు కూడా ఇవ్వాలని నేను దీని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు వచ్చినటువంటి ఐడియా అది. కాబట్టి